మేషరాశి. ఈ రాశి వారికి రవి బుధులు కలిసి వచ్చినా కూడా కుజుని యొక్క స్థానం ఆ స్థానంలో ఉండడం చేత రుణానికి సంబంధించినటువంటి ఒత్తిళ్ళు పెరిగే అవకాశం ఉన్నది. భూమి జాగలకు సంబంధించిన పనులు కొంత ముందుకు వెళ్తాయి. గృహ నిర్మాణానికి సంబంధించిన ఆలోచనలు ఒక రూపం కలుగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. బంధువుల ద్వారా శుభవార్తను వింటారు. మిత్రుల నుంచి కొన్ని సందర్భాల లోపల ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. మేషరాశి వారు ఈరోజు ఆదిత్య హృదయం వినండి. దీనివల్ల మీకు కొంత అనుకూలత పెరుగుతూ ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి రోజు కొంత జాగ్రత్తలు పాటిస్తూ మీరు దినచర్యలు ప్రారంభించాలి. డబ్బు పరంగా వృధా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మిత్రులతోని సంతోషంగా గడుపుతారు. భూమి జాగలకు సంబంధించిన పనులు కొంత వాయిదా పడతాయి. వ్యాపార రంగం లోపల నిర్ణయాలు కూడా మారుతాయి. విందు వినోదాల లోపల పాల్గొంటారు. దూర ప్రయాణాలు కొనసాగుతాయి. వృషభ రాశి వారు ఈరోజు నవగ్రహాలకు నమస్కరించి ఒకసారి వీలైతే నవగ్రహ శ్లోకాలు చదువుకోండి. దానివల్ల మీకు కొంత అనుకూలత పెరుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. కొత్త పరిచయాలు పెరుగుతాయి. కొత్త విషయాలు పట్ల మీరు శ్రద్ధగా వింటారు. ఆసక్తి కనబరుస్తారు. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటించండి. చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తను వింటారు. గృహం లోపల ఆనందకరమైన పరిస్థితులు కలుగుతాయి. దానివల్ల మీరు చాలా ఆనందంగా ఉంటారు. మిత్రుల ద్వారా కొన్ని జాగ్రత్తలు పాటించండి. అనవసరమైన విషయాల లోపల తలదూర్చకుండా దూరంగా ఉండడం మీకు మేలు. మిథున రాశి వారు ఈరోజు గ్రామదేవత పోచమ్మ కానీ మైసమ్మ కానీ అమ్మవారికి దండం పెట్టి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.